కరిష్యే వచనం తవ, నీవు చెప్పింది నేను చేస్తాను అని మనం ఆయనకి ప్రతిజ్ఞ చేయాలి. ఆయన చెప్పిన ఎన్నో వాటిలో ఒకటైనా మనము ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే భగవంతుడు చెప్పింది వింటేనే భగవంతుడి యొక్క అనుగ్రహ ఆశీస్సులు మనకు కలుగుతాయి. అర్జునుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు, ఆ చెట్టు మీద కాకి ఉంది అంటే అవును స్వామి కాకి ఉంది అన్నాడు. అది కాకి కాదు, వేరే ఉంది. అది కాకి కాదు, పావురం అంటే అవును స్వామి పావురమే అన్నాడు. అలాగే నెమలి అంటే నెమలే అన్నాడు. గద్ద అంటే గద్దే అన్నాడు. ఏం నీకేం బుద్ధి లేదా, అక్కడ ఉండేది ఏంటి, నేను చెప్తున్నది ఏంటి అంటే నువ్వు భగవంతుడు కదా, నువ్వు ఏం చెప్తే అది అయిపోతుంది, కాబట్టి నువ్వు చెప్పింది నేను వినాలి అని చెప్పిన పెద్ద మనిషి యుద్ధం దగ్గరికి వచ్చేవాళ్ళకి నేను చేయనని చెప్పి కూర్చున్నాడు కదా. అప్పుడు యుద్ధానికి గీతా బోధ చేసి అప్పుడు కరిష్యే వచనం తవ అని తీసుకొని అప్పుడు యుద్ధానికి బయలుదేరకపోతే అప్పుడు విశ్వరూప ఆయనకి సాక్షాత్కారం ఇచ్చాడు. కాబట్టి ఆయన చెప్పింది వింటే మనకు ఆయన అనుగ్రహాలు ఉంటాయి, లేకపోతే ఎంత చేసినా రావు. సో ఉదాహరణకి స్వామి మనందరికి విక్టర్ ఖాన్ అని ఆయన జాంబియాలో పెద్ద స్కూల్ పెట్టాడు. ఆయన లండన్లో చక్కగా సెటిల్ అయినాడు, ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, మంచి బిజినెస్ అంతా ఉంది. స్వామి వారి ఇంటర్వ్యూ పిలిచారు. ఈ ఇంటర్వ్యూ పిలిచడం అనేటువంటిది చాలా మనం అనుకుంటాం, ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఎంతో గొప్ప ఆనందం వచ్చింది. చాలా సమస్యలు కూడా ఉంటాయి ఇంటర్వ్యూలో. స్వామి చెప్పడానికి నువ్వు జాంబియాలో పోయి స్కూల్ పెట్టన్నాడు. ఎక్కడ జాంబియా? అక్కడ ఈస్ట్ ఆఫ్రికాలో జాంబియా. ఈయన లండన్లో ఉన్నాడు. ఆయనకి అక్కడ ఎవరు ఏమీ తెలియదు. ఏం చేయాలి, అక్కడ ఎక్కడ పెట్టాలి, స్కూల్ పెట్టాలి అని మొదలు పడుతున్నాడు. మొదలు పడితే స్వామికి వ్యతిరేకంగా చెప్పాడు కదా, ఊరికనే ఉన్నాడు. వాళ్ళ ఆవిడ ధైర్యం చేసి స్వామి డబ్బు ఎక్కడ చూస్తారు అంటే మీ ప్రాపర్టీస్ అన్నీ అమ్మి పారేయండి, మీ వస్తువులు దిస్తువులు అన్నీ అంటే సరిపోయి. ఎవరైనా చేస్తారా? ఎక్కడో సౌత్ ఆఫ్రికా, ఈస్ట్ సౌత్ ఆఫ్రికాలో పోయి ఆ జాంబియాలో అంటే చాలా రిమోట్ ప్లేస్ అనమాట, అక్కడ పోయి ఒక స్కూల్ పెట్టామన్నాడు. ఇంత బాగా లండన్లో ఆనందంగా ఉండేటువంటి ఒక లైఫ్ గడుపుతున్న వారు సడన్ గా మనీ తీసుకెళ్తారంటే కష్టాలని పట్టుకోవాలంటే కరిష్యే వచనం తవ వెళ్ళిపోయాడు. మొత్తం పరిస్థితి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ ఏమైంది, చాలా కూల్ ప్లేస్ అనమాట అది. అక్కడే దగ్గరలో పట్టణం ఉంది, అక్కడ చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట. పిల్లలందరూ కూడా అందులోనే చదువుతారు, కానీ ఇక్కడ ఎప్పుడు రావడం లేదు. ఏం చేయాలి? అక్కడ ఆ స్కూల్స్ లో అంతా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు రిజెక్ట్ చేసి పడిన ఉంటారు, వాళ్ళందరినీ తీసుకున్నాడు. వాళ్ళందరినీ తీసుకుని స్కూల్ రన్ చేసి 4 years లో బ్రహ్మాండంగా ఫస్ట్ ర్యాంక్స్ తీసుకుని వచ్చాడు. అంటే తీసుకురావాలంటే ఆయన ఆఫీస్ కదా. ఆయన చెప్పాడు స్కూల్ పెట్టమంటే పెట్టిన తర్వాత ఎట్లాంటి చెత్త సరుకు తీసుకున్నా ఆయన అనుగ్రహంతో బ్రహ్మాండంగా ఎక్సలెంట్ టాపర్స్ వచ్చినారు. ఆ స్కూల్ ఆఫ్ మెరకిల్స్ అని వచ్చింది పేరు. అలా అంటే ఆ స్కూల్లో చెప్తే వచ్చేసే ర్యాంక్స్ వస్తాయని ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. అది కరిష్యే వచనం తవ అంటే చేయాలి. మనం ఎవరో చేయగలుగుతామా? అలా చేస్తేనే భగవంతుని అనుగ్రహం ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి గురువు కోరిక ఇదే ఈసారి కాదు. Oh,
ఆరపితా గురు దైవము హరి అంతయు నీవే స్వామి హరి అంతయు నీవే నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నాగేశ జగన్న ఓం జై జగన్ ఓం రూప జయ శివ సాయి మహాదేవ సత్యసాయి మహాదేవ మంగళహారతి అందుకో మంగళహారతి అందుకో మంగళ గిరిధారి ఓం జై జగదీశ హరే నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం ఓం జై గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం Thank you.